వాక్య భాగం నిమిత్తము మొదటి తెస్సలోనికయలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం మనమందరము కలిసి చదువుకుందాము. 5వ అధ్యాయము 23వ వచనము చదువుదామా? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును పైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చాలండి. మరి ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. మానవ నిర్మాణము 3 విషయాలు ఉన్నాయి. మానవుడు అంటే 3 ఉన్నాయి. ఏమున్నది? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉన్నది. మనకేముంది? శరీరం ఉంది. ఆ శరీరం లోపట ప్రాణం ఉంది. ఆ ప్రాణము లోపట ఆత్మ కూడా ఉంది. ఈ 3ట్లో ఏది ప్రాముఖ్యమని మీరు అనుకుంటున్నారు? ఏది ప్రాముఖ్యం? శరీరమా, ప్రాణమా, ఆత్మనా? ఏమండి? ఆత్మనా? ఒట్టి ఆత్మను పెట్టుకోండి, శరీరంను ప్రాణాన్ని వదిలేసేయండి. ఏండి? 3 సమానమే. ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ 3 కూడా సమానమే, 3 కూడా ప్రాముఖ్యమే అని మనము అర్థము చేసుకోవాలి. ఒకవేళ ఆత్మ ముఖ్యమంటే ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరము ఈ ప్రాణంతో ఎటువంటి పని ఉండదు. లేకపోతే ఈ శరీరము నాకు అవసరం లేదు, ప్రాణం ఉంటే చాలు అనుకుంటే కూడా ఆ ప్రాణంతో పని లేదు. కొందరిని మనం చూస్తాం, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని చూస్తాం. వాళ్లకు శరీరం అన్నీ చచ్చిపడిపోతుంది కానీ ప్రాణం ఉంటుంది. అటువంటి శరీరంతోనే ఏమైనా లాభమా? ఏముండదు. కనుక మానవునికి 3 ప్రాముఖ్యమే. శరీరము ప్రాముఖ్యమే, ప్రాణము ప్రాముఖ్యమే, ఆత్మ కూడా ప్రాముఖ్యమైనదే. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని దుర్బోధలు ఈ మధ్య కాలంలో వచ్చి ఉన్నాయి. నేను కూడా విని ఉన్నాను. వారు ఏమంటారంటే, మీరు రక్షింపబడితే, మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, మీ శరీరము మంటితో చేయబడింది గనుక మన్నైపోతుంది. గనుక ఈ శరీరముతో ఏమి చేసినా పర్వాలేదంట. పాపం చేయొచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, నీకు నచ్చినట్టుగా జీవించవచ్చు. తర్వాత నువ్వు చనిపోతే నువ్వు భయపడ అవసరం లేదు, నీ ఆత్మ ఎలాగో దేవుని దగ్గరికి వెళుతుంది, శరీరం మన్నైపోతుంది అని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు కొందరు సేవకులు. మన అనిల్ కుమార్ కూడా ఇదే బోధిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? నీ శరీరము, ప్రాణము, ఆత్మ 3 కూడా ఎట్లుండాలంట? యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగా పరిశుద్ధముగా ఉండాలి. కాపాడుకోవాలి. నువ్వు కాపాడబడునుగాక అంటే ఏం చేయాలి? నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ శరీరమును, అది కూడా ఎట్లా? నిందారహితముగా నీవు కాపాడుకోవాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఎందుకు అంటే, మన శరీరము ఎలా నిర్మించబడింది అని మనం ఆలోచన చేసినట్టయితే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ఏం చెప్తుందో చూడండి. ఆదికాండము 1, 26, 27 వచనాల్లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మన నిర్మాణం ఎవరి స్వరూపంలో ఉందండి? మన నిర్మాణము మనం ఉన్నామంటే మనము దేవుని పోలిక, దేవుని ఒక స్వరూపములో ఉన్నాం. ఏమండి? అది స్త్రీ కానీ
పురుషుడు కానీ, పురుషుడు కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపము. స్త్రీ కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపమే. ఏమండి, చాలామందికి ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానము, దైవ జ్ఞానము లేకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఏమండి, మా రాజేష్ మన మధ్య ఇప్పుడు లేడు, కానీ ఒక విషాదకరమైన సంఘటన ఏం జరిగిందంటే, వారు కంపెనీ ఓనర్ మొన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చాలా డబ్బున్న వ్యక్తి అంట. మరి ఎందుకు చేసుకున్నాడో ఎవరికి తెలియదు. ఎందుకు లేదు అంటే వారికి తెలియదు. మానవుని నిర్మాణము ఎవరో దేవుని స్వరూపములో దేవుని పోలిక చొప్పున నిర్మించబడ్డదని. మన మధ్య బ్రదర్ నిరంజన్ గారు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఒక రోజున ఆయన కూడా ఇలాగే అనుకున్నాడంటే, ఏంటి ఈ జీవితము, నేను హురి పెట్టుకొని చనిపోయి నేను ముగించుకుంటాను అనుకున్నప్పుడు దేవుడు తనతోనే ఏం మాట్లాడాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దాన్ని ఆర్పొద్దు. ఏమండి, ఇది దేవుని జ్ఞానం. ఆయన ఏం చేశాడు? ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాడు. అమ్మ, నాలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఒకవేళ దీన్ని నేను చంపేస్తే నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్ళిపోతానని. ఏమండి, కనుక మనము దేవుని ఒక పోలిక, దేవుని ఒక స్వరూపములో చేయబడ్డామని మనము గుర్తించవలసిన అవసరత ఉంది. 2వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. ఆదికాండము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా నేలమంటితో ఏం చేశాడు? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడంటే నేలమంటిలో ఏమొచ్చింది? ఈ శరీరము నిర్మాణమైంది అని మనము తెలుసుకోవాలి. నేలమంటి అంటే ఏంటి? శరీరము. ఆ తర్వాత ఏముంది? వాని నాసికాంధ్రంలో జీవవాయువును ఊదగా. ఈ జీవవాయువు ఏంటి? ప్రాణము. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ ప్రాణముతో పాటు ఏమొచ్చింది? ఆత్మ కూడా నరునిలో ప్రవేశించింది. ఒక రహస్యం ఏంటంటే, మన్ను శరీరము కాదు, మన్ను రక్తమాంసాలు కాదు, మన్నే. ఈ రక్తమాంసాలు కూడా మానవునికి ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుని జీవవాయువులో నుంచి వచ్చినాయి. ఏమండి, దేవుని జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యాడు? కంప్లీట్గా జీవాత్మ అయ్యాడు. మా నరునిలో, ఆ మట్టిలో ఏమొచ్చింది? రక్తమాంసములు కలిగిన ఈ శరీరం వచ్చింది, అందులో ప్రాణం వచ్చింది, అందులో ఆ శరీరంలో రక్తం వచ్చింది, అందులో ఈ యొక్క ఆత్మ కూడా వచ్చింది. దేవునిలో అంత శక్తి ఉంది. దేవుని ఒక రూపము, దేవుని ఒక పోలిక, లేకుంటే దేవుని ఒక స్వరూపము నరునిలోకి వచ్చిందని మనము అర్థము చేసుకోవాలి. ఏమండి, ఈ ఒక శరీరము క్రీస్తుకు పోలిక, ప్రాణము దేవుని పోలిక, ఆత్మ పరిశుద్ధాత్మునికి పోలిక. ఏమండి, శరీరము ఎట్లొచ్చింది? మానవునిలో. క్రీస్తులో ఉన్న శరీరము మానవునిలోకి వచ్చింది, మట్టిలోకి వచ్చిందని మనం చూద్దాం. యోహాను 1:14 మనకందరికీ తెలుసు. ఆ వాక్యమే శరీరధారి అయి ఏమైంది? కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. శరీరము ఎవరి పోలిక? క్రీస్తు పోలిక. ఆ తర్వాత కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవుడు ఏమనుకున్నాడు? అపవిత్రులమైపోయిన మనల్ని ఏమనుకున్నాడు? ఆయన
తన సన్నిధిని, దేవుని సన్నిధిలో నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలువబెట్టడానికి ఏమైపోయాడంట? మాంసయుక్త దేహమందు ఏమైంది? ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి సిలువలో చనిపోయి ఏం చేశాడంట? మనకు దేవునికి ఉండే శత్రుత్వాన్ని ఖతం చేసేసాడు. శత్రుత్వాన్ని దూరము చేసి మనకు దేవునికి ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఈ దేహము రక్త మాంసములు కలిగిన దేహముతో మనము పాపము చేశాం కాబట్టి ఈ దేహానికి, ఈ రక్త మాంసములు కలిగిన దేహానికి శిక్ష విధింపబడాలి కాబట్టి ఆయన రక్త మాంసములు కలిగిన దేహముతో వచ్చి ఆయన ఆ ఒక రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడని మనము చూస్తూ ఉన్నాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, మనము రక్తమాంసము గలవారైనందున మరణము యొక్క బలము గలని అపవాదిని ఓడించడానికి యేసుక్రీస్తు రక్తమాంసము కలిగిన శరీరముతో వచ్చి ఆయన కల్వరి సిలువలో మరణించి ఏం చేశాడు? ఆ మరణాన్ని గెలిచాడు. మరణించి మరణాన్ని గెలిచాడు. ఎలా గెలిచాడు? మరణానికి బలము పాపము. ఆ పాపమే ఆయనలో లేదు కాబట్టి ఆ మరణము ఏమైంది? ఆయన ఎదుట ఓడిపోయింది. మరణాన్ని గెలిచి ఆయన లేచాడు. ఇవన్నీ మనకంత అవసరం లేకున్నా కానీ మన శరీరం వచ్చి యేసు క్రీస్తుకి పోలిక అని మనము చూస్తున్నాం. 1 తిమోతి 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. సమస్తమునకు జీవాధారకుడైన సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట. జీవం అంటే ప్రాణము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాణము? సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని నుంచి ఏమొచ్చింది? ప్రాణము మనలోనికి వచ్చింది. అలాగే ఆత్మను మనం చూస్తున్నాం. యోహాను 14:26లో ఆదరణకర్త అనగా ఆ తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. చాలా ఏమంటే దేవుని ఒక పోలిక, దేవుని స్వరూపం గురించి మీకు చెప్తున్నాను. దేవుని స్వరూపము, దేవుని పోలిక ఎట్లుంది? అందులో కూడా త్రిత్వం ఉన్నది. ముగ్గురి కలయిక ఏమంటారు? త్రిత్వం =1. ముగ్గురు ఒకటే. ఏమంటే ఒక శరీరములో శరీరము, ప్రాణము, ఆత్మ ఎలాగుందో దేవుడు కూడా ఎలాగున్నాడంటే శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఎలా ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక సూర్యుడు ఉంది. సూర్యుడు ఉంది. సూర్యుడు ఏమవుతుంది? మండుతూ అగ్నిగోళంగా ఉంది. దేవుడు కూడా కోట్లాను సూర్యుడి కంటే కూడా ఎక్కువ తేజస్సు కలిగిన వాడు ఆయన. ఒకవేళ ఆ సూర్యుడు ఈ భూమికి వస్తే ఏమవుతుంది? ఏ జీవరాశి కూడా భూమి మీద ఉండదు, అంతా కూడా దహించబడుతుంది.
అలాగనే దేవుడు కూడా మహా తేజస్సు కలిగిన వాడు ఆయన వస్తే మనం ఎవరు కూడా బ్రతికి ఉండే అవకాశమే లేదు. కాబట్టి సూర్యుడు ఎలా భూమి మీదకి రాలేదో, కానీ సూర్యుడు అక్కడి నుంచి ఏం పంపించాడు? వెలుగుని పంపించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నేనే లోకానికి వెలుగును. వెలుగు రూపములో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. వెలుగు వచ్చిందంటే వెలుగుతో పాటు ఏముంటుంది? వెచ్చదనం ఉంటుంది, వేడి ఉంటుంది. వేడి ఏం చేస్తుందంటే సమస్త చెత్త చెదారాన్ని దహించి వేస్తుంది. వేడి ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పెంతెకోస్తు పండుగ నాడు ఆ సంఘం మీదకి ఏం దిగింది? పరిశుద్ధాత్ముడు అగ్ని రూపములో దిగినాడు. పరిశుద్ధాత్ముడు వెచ్చదనము, ఎలా లైట్లో నుంచి వెచ్చదనం వచ్చిందో అలాగనే యేసుక్రీస్తు నుంచి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి వచ్చినట్లుగా చెప్పవచ్చు. ఇది ఒక మానవుని పోలికలో ఏముంది? దేవుని ఒక స్వరూపము, దేవుని పోలిక దాగి ఉంది అని చెప్తున్నాను. ఏముంది మనలో? ఎవరున్నారు? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు మనలో ఉన్నారు. ముగ్గురి ఒక పోలిక మనలో ఉంది. కాబట్టి అక్కడ ఏం చెప్పబడిందంటే మీ యొక్క శరీరము, ప్రాణము, ఆత్మ ఎట్లా ఉండాలి? నిందారహితముగా కాపాడుకోవాలి, జాగ్రత్త అని మనకు పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్టుగా మనము చూసాము. ఇది దేవుని ఒక త్రిత్వము, ఒక మానవుని ఒక త్రిత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాలు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారయొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కొంచెం ఫ్యాన్ ఏమండి? ఎప్పుడన్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా ఈ వాక్యంని? వెండి త్రాడు ఏమైపోతుందంట? విడిపోతుందంట. బంగారు గిన్నె పగిలిపోతుందంట. దారయొద్ద కుండ పగిలిపోతుందంట. ఎవరు చెప్తారు దీనికి సరైన అర్థము? ఏమండి? వాస్తవానికి కొందరు ఒక్కొక్క ప్రసంగికులు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. కానీ ఇక్కడ వెండి త్రాడు అంటే ఆత్మ, బంగారు గిన్నె అంటే ప్రాణము, మంటి కుండ అంటే శరీరము. ఈ వెండి త్రాడు అనే ఆత్మ ఏం చేసింది? ప్రాణమును శరీరమును ఏం చేసింది? కనెక్ట్ చేసి పెట్టుకుందన్నమాట. ఏం చేసింది? ఈ యొక్క ప్రాణమును ఆత్మను కట్టిపెట్టింది అన్నట్టు. ఏం కట్టిపెట్టింది? ఆత్మ వచ్చి కట్టిపెట్టింది. ఎప్పుడైతే దేవుడు ఆ వెండి తాడును విప్పేస్తాడో, ఆత్మను తీసేస్తాడో, ఈ యొక్క ప్రాణం ఏమైపోతుంది? పనికి రాకుండా పగిలిపోతుంది. ఆ మంటి కుండ, ఈ దేహము కూడా ఏమైపోతుంది? చచ్చిపోతుంది. తర్వాత దారయొద్ద ఏమంటే చక్రము పడిపోతుంది. అంటే అర్థం ఏంటంటే మానవుడే లేనప్పుడు ఇక మానవునికి చెయ్యినికి ఏం పని ఉంది? ఆ కుండ దగ్గర దానికి చేదుకోవడానికి మనిషే లేనప్పుడు దానితో ఏమి ఉపయోగము అని తీసుకొచ్చి కింద వచనంలో ఏం చెప్పాడంటే మన్నైనది ఏమైపోతుందంటే ఈ శరీరం ఎలా నిర్మించబడింది? మంటి ద్వారా నిర్మించబడింది. కాబట్టి ఈ శరీరం ఏమైపోతుంది? తిరిగి మన్నైపోతుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళుతుంది. ఎంత సత్యమో బైబిల్ గ్రంథమో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభునందు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని వాక్యము ఎంత సత్యమైనదో చూడండి. ఒక శరీరము మంటిలో నుంచి చేయబడ్డదని చాలా చదువుకొని, చాలా డిగ్రీలు సంపాదించుకొని, పెద్ద పెద్ద కాలేజీలలో చదువుకోవడానికి అవసరమే లేదు. ఏ చదువు లేకున్నా మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఈ శరీరము ఏమైపోతుంది, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు, శరీరాన్ని పాతి పెడతారు. ఒక 3 నెలల తర్వాత త్రొవ్వి చూస్తే అక్కడ ఈ జేమ్స్ని పాతి పెట్టారనుకోండి, నన్నే పాతి పెట్టారనుకోండి, 3 నెలల తర్వాత వచ్చి నా బొందని తవ్వుతే అక్కడ నేను ఎక్కడికి పోతా? నా శరీరం మంటి అయిపోయింది, మంటి నుంచి చేయబడ్డది, కానీ మంటిలో కలిసిపోతా. అరే మీరంతా అరే ఎక్కడ పోయిండు జేమ్స్ బ్రదర్ని ఇక్కడనే పాతి పెట్టామని వెతికితే లాభము లేదు. అంటే చూడండి, దేవుని వాక్యం ఏం చేస్తే శరీరము మంటితో చేయబడ్డది కాబట్టి ఇది మన్నైపోయింది. కానీ ఈ శరీరంలో ఏముంది, ప్రాణము ఆత్మ ఉంది. అది దేవుని నుంచి వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి మరలా వెళ్ళిపోయింది. ఇది మానవుని ఒక త్రిత్వం. మానవునికి ఏమున్నదంటే, మానవుని శరీరము దేంతో చేయబడ్డది, మాంసముతో చేయబడ్డది. మాంసం అంటే ఏం పదార్థం, అది ఘన పదార్థము. ఏమండి, ఘన పదార్థం అంటే తెలుసు కదా. మరి ఆది కాండంలో 2వ అధ్యాయం 22-23లో మనం చూడొచ్చు. దేవుడైన యెహోవా ఏం చేశాడో, ఒక పక్కటెముకతో స్త్రీని నిర్మించి ఆదాముకి ఏం చేశాడు, పక్కటెముక తీసినప్పుడు గాయమైంది కదా, దాన్ని దేంతో పూడ్చాడు, మాంసముతో పూడ్చివేసినట్టుగా మనం చూస్తున్నాము. శరీరము ఘన పదార్థముతో చేయబడింది. ఈ శరీరంలో ఏముంది, ప్రాణం ఉంది. ప్రాణము ఏముంది అందరు చెప్తలేరు. ప్రాణం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక్కరికి ప్రాణం ఉంది ఈ చర్చిలో. ప్రాణం ఉండేటట్లు చెప్పండి, ఏముంది మనలో? ప్రాణం ఉంది. ఈ ప్రాణం అంటే ఏంటి? లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. ఏంటంటే ప్రాణం అంట, రక్తము ప్రాణం అంట. అంటే ఉట్టిదే బ్రదర్ అని చెప్తే, నీ రక్తం అంతా తీసే నీ బాడీలో నుంచి ఏం జరుగుతుందో చూడు. నీ చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఏం చేస్తారు వాళ్ళు, ఇక్కడ ఈ మణికట్టును కోసేసుకుంటారు. కోసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ శరీరంలో ఉండే రక్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది. మానవుడు చచ్చిపోతాడు, గుండె ఆగిపోతుంది. గుండెకి ఏం కావాలి, రక్తం కావాలి. రక్త ప్రసారణ జరుగుతూ ఉండాలి, ఆ గుండె పంపు చేస్తూ ఉండాలి. ఆ గుండె ఏం చేస్తుంది, సమస్త శరీరానికి రక్తము పంపుతుంది. కాబట్టి ఈ చేతులు కాళ్ళన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ గుండె ఆగిపోయిందంటే రక్త ప్రసారణ శరీరమునకు జరగదు. కాబట్టి శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా ఏమైపోతుంది, మృతమైపోతుంది, చచ్చిపోతుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు రక్తములో ప్రాణం ఉంది. ఏముంది, ఈ రక్తము ద్రవ పదార్థము. ఏం పదార్థము, ద్రవ పదార్థము. ఏమండి, యాకోబు కూడా అంటాడు, ఏమంట, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో విశ్వాసము లేని విశ్వాసి కూడా మృతుడు. ఏమండి, కనుక ఈ రక్తములో ప్రాణం ఉంది. ఆ రక్తములో ప్రాణం ఉంది. ఆ తర్వాత ఏముంది, ఆత్మ కూడా ఉంది మనలో. ఈ ఆత్మ ఏం చెప్పాను, శరీరము ఘన పదార్థం అయితే ప్రాణము ద్రవ పదార్థము. ఆ తర్వాత ఈ యొక్క ఆత్మ గాలి వంటి పదార్థము. ఎటువంటి పదార్థము, ఆత్మ గాలి వంటి పదార్థము. యోహాను 3:8 చూడండి. గాలి తనకిష్టమైన చోటును విసురును, మీరు దాని శబ్దము విందురే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో మీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును
అలాగే ఉన్నాడని అనేను. ఏమంటున్నాడు? ఏమంట? ఆత్మ గాలి అనే పక్క కాదు, గాలి వంటి పదార్థము. ఆత్మ ఎటువంటి పదార్థము? గాలి వంటి పదార్థము. మనకు అర్థం చేసుకోవడానికి చేస్తున్నాం. గాలి అంటే గాలి అని మీరు మళ్ళీ ప్రూఫ్ చేస్తారేమో, గాలి కాదని. ఇట్లా అనుకోండి, ఒకవేళ ఆక్సిజన్ బంద్ చేద్దాం, మీ ముక్కులు బంద్ చేసుకోండి. గాలి కాదంటున్నారు కదా, మీ ముక్కులు అందరూ బంద్ చేసుకోండి. ఎంతసేపు? ఒక 2 నిమిషాలు బంద్ చేసుకోండి. ఏమైపోతారు? చచ్చిపోతారు. అది అన్నట్టు గాలి మన పదార్థ రూపంలో చెప్తున్నాను, సైంటిఫికల్గా చెప్తున్నాను. మన శరీరము ఘన పదార్థము, ఆ తర్వాత ద్రవ పదార్థము, గాలి వంటి పదార్థాల ద్వారా చేయబడ్డది. ఇది కూడా ఒక దేవుని యొక్క స్వరూపంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనమే 1 తెస్సలోనిక 5:23 ఏమంటున్నాడు? నీ శరీరమును, నీ ప్రాణమును, నీ ఆత్మయు ప్రభువు రాకడ వరకు నిందారహితముగా పరిశుద్ధంగా ఉండునట్లు కాపాడుకో అని మనము చూసాము. ఇప్పుడు మనకేమవసరం అంటే కనుక ఈ శరీరం ఒక శుద్ధి అవసరం. ఏం కావాలి మనకు? శరీర శుద్ధి. శరీరం ఏం కాపాడుకోవాలి మనము? పాపము లేని శరీరముగా, పరిశుద్ధముగా కాపాడుకునే బాధ్యత మనకుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏమున్నాయని శరీర కార్యములు? ఏమేమో ఉన్నాయి శరీర కార్యము? వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మతతలు, అసూయ, పగ. ఇవన్నీ ఏం చేస్తుంది? ఎవరు చేస్తారు ఇవన్నీ? ఈ శరీరము జరిగిస్తూ ఉంటుంది. శరీరములో ఉండే కోరికలు ఇవన్నీ. ఈ శరీరము ఈ ఒక పాపమును చేస్తుంటుంది. కనుక ఏమంటున్నాడు? ఈ శరీరము ద్వారా ఇట్టి కార్యములు చేయువారు దేవుని ఒక రాజ్యమునకు హక్కుదారులు కారు. జాగ్రత్త. ఏమండి? మనం ఇప్పుడు వచ్చే నూతన కొత్త బోధల ప్రకారము మీ ఆత్మ రక్షింపబడింది, ఆ దేవుని దగ్గరకు వెళుతుంది, మీ శరీరము మన్నైపోతుంది, మీ శరీరముతో ఏమైనా చేసుకోవచ్చు అంటే ఏమండి? ఒక దినం వస్తుంది, యేసుక్రీస్తు తీర్పు జరుగుతుంది. ఏమండి? యేసుక్రీస్తు చెప్పాలంటే యేసుక్రీస్తు రాకడ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏ శరీరాలైతే శరీరము, ఆత్మ, ప్రాణము పరిశుద్ధముగా ఉన్నాయో, ఒకవేళ మనము చచ్చిపోయి మన్నైనా ఏమవుతుంది? మహిమ, ఆ మట్టిలో మహిమ ప్రవేశించి ఈ శరీరాలు మహిమా శరీరముగా మారి దేవునితో పాటు ఉంటాయి. ఒకవేళ ఈ శరీరంలో పాపం ఉంటే ఏమవుతుంది? నువ్వు చచ్చిపోయి పాతి పెట్టబడతావు. ఒక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు దినమున తిరిగి ఈ శరీరాలు లేస్తాయి. ఏ విధంగా లేస్తాయి అంటే రక్త మాంసములు ఉంటాయి. ఆ శరీరమునకు ప్రాణం ఉంటుంది, ఆ శరీరంకి ఆత్మ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనము ఎలాగున్నామో అలాగే ఉంటాం. చాలామంది ఏమంటారంటే మేము చచ్చిపోయాక ఆత్మ నరకంలోకి వెళ్తుంది అంటారు. ఆత్మ కాదు, ఆత్మతో పాటు ఏమెళ్తుంది? శరీరము కూడా ఉంటుంది. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు కూడా తీర్పు దినాన
అక్కడ దేవుని ఎదుట నిలబడతాయి, ఘోరమైన అగ్నిగుండంలో వేయబడతాయి. కావాలంటే అనేకమైన రెఫరెన్సెస్ నా దగ్గర వాటికి ప్రూఫ్గా ఉన్నాయి. మీరు అడిగితే నేను తర్వాత ఇస్తాను మీకు. ఆ తర్వాత ఈ ఒక శరీరమునకు ఒక దీపములాగా ఏం పనిచేస్తుందంటే, ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే అది మానవుని ఒక మనస్సు. ఏం కంట్రోల్ చేస్తుంది శరీరమును? మనస్సు. ఏం చేస్తుంది? శరీర కార్యాలు చేయక మునుపు అవన్నీ ఎక్కడ పుట్టినాయంటే అవన్నీ మనస్సులో పుడుతున్నాయి. మనసు కోరుకుంటుంది వ్యభిచారము, దొంగతనము, అభిచారము, ఇతరులను ద్వేషించుట, ఇతరులను అసూయపడుట, ఇవి చెడ్డవాటివన్నీ మనసు ప్రేరేపిస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుంది? వాటిని నెరవేర్చుకుంటుంది. కాబట్టి ఈ యొక్క శరీరమునకు దీపమైనటువంటిది, లేకుంటే ఈ శరీరమునకు కంట్రోల్ చేసేది ఏదంటే మనస్సు. ఈ మనస్సు గురించి కూడా తెలుసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు, ఏమి యొక్కయు? ఈ శరీరము యొక్కయు ఈ మనస్సు ఏందంటే, ఈ మనసు ఏం చేస్తుంది? వ్యర్థమైన వాటివన్నిటిని కోరుకుంటుంటుంది. వ్యర్థమైన వాటివన్నిటిని కావాలని ప్రేరేపించేదే ఈ మనస్సు. ఈ మనస్సుని ఏం చేస్తాం మనము? శరీరము ఈ మనసు కోరికని, వ్యర్థమైన కోరికలన్నిటి కూడా ఈ శరీరము నెరవేర్చుకుంటుంది. అందుకే అంటున్నాడు, వారితో కలిసి మనమందరము ఎట్లా చేస్తామంట? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏం కోరుకున్నాం మనం? మనస్సు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు దేవుని ఒక శాపమునకు, దేవుని ఒక కోపమునకు ఏమైపోయాం మనము? పాత్రులము అయిపోతాము. అయి ఉంటిమి. దేవుడు కరుణాసంపన్నుడై యేసుక్రీస్తు రక్తము చేత ఏం చేశాడు? మనల్ని విడిపించాడు, పవిత్రం పరిచాడు. ఈ శరీరము అపవిత్రమైంది, ఈ మనసు అపవిత్రమైంది. యేసుక్రీస్తు రక్తము చేత ఈ శరీరము, ఈ మనస్సు ఏమైంది? పవిత్రము చేయబడ్డాయి. తిరిగి అటువంటి కోరికలను నెరవేర్చుకొనకూడదు. మీ శరీరము నిందారహితముగా మీరు కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఆ తర్వాత రెండవ విషయం ఏంటంటే ఏముంది? శరీర శుద్ధి. ఆ తర్వాత ఏమొస్తుంది? ప్రాణశుద్ధి. ఏం కావాలి? మానవుని యొక్క ప్రాణములో కూడా ఇది ఎలా సాధ్యం అని మీరు అడగొచ్చు. దాన్ని కూడా చెప్తున్నాను. ప్రాణశుద్ధి మనకు అవసరం. 1 యోహాను 9వ వచనంలో ఏం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఒకవేళ యేసుక్రీస్తుని ఎరగకపోతే, యేసుక్రీస్తు తెలియకపోతే, యేసుక్రీస్తు ఏం చేశాడో తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి, మన ఒక పాపానికి వచ్చే జీతము మరణము. మరణం అంటే ఘోరమైన అగ్నిగుండము, నరకము. దాని నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చి ఆ కలువరి శిలువ మీద ఆయన మరణించి తన రక్తము ద్వారా మానవులను పవిత్రపరిచాడు. ఆ రక్తము ద్వారా, ఏ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నేను పాపిని, నా కొరకు కూడా ఆ కలువరి సిలువలో చనిపోయాడని విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకోగలిగితే నీవు కూడా రక్షింపబడి యేసుక్రీస్తుతో పాటు పరలోకానికి చేరుతావని నిశ్చయముగా చెబుతున్నాను. 1 పేతురు 1:19 ఏమని చూడండి. అమూల్యమైన రక్తము చేత. ఎటువంటి రక్తం ఇది? అమూల్యమైన రక్తం. అమూల్యం అంటే ప్రపంచంలో ఏ ధనవంతుడు కొనలేనిది. ప్రపంచ ఐశ్వర్యం అంతా కూడా పెట్టినా కొనలేని రక్తము, అమూల్యమైన రక్తము, ప్రిషియస్
బ్లడ్ అంటుంటారు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషం. ఎటువంటి రక్తం? ఈ రక్తంలో ఏం లేదు, నిర్దోషం. ఈ రక్తంలో పాపము లేని రక్తం, ఇది నిర్దోషము అయిన రక్తమా, నిష్కళంకము లేదు ఈ రక్తంలో. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. చూడండి, యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తం మన శరీరమును మనస్సును ఏ విధంగా శుద్ధిపరిచిందో, యేసుక్రీస్తు రక్తము ప్రాణమును ఏమండి శుద్ధిపరచగలుగుతుంది. హెబ్రీ పత్రిక 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఆయన పాపానికి ఏం చేసేవారు? పూర్వకాలంలో బలులు ఇచ్చేవారు. కానీ ఆ బలుల ద్వారా మానవునికి వాడి పాపాలు పోయి విమోచన కలిగేది కాదు. గనుక యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తముతో ఏం చేశాడో, తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర అర్పించి మనల్ని సమాధానపరిచాడు. మన ప్రాణమును, మన రక్తమును ఆయన ఏం చేశాడు? ఈ విధంగా శుద్ధిపరిచి ఉన్నాడు. ఈ ఒక ప్రాణమునకు దీపములాగా లేకుంటే ఈ జ్ఞానములాగా పనిచేసేది ఏంటంటే మన హృదయము. ఏమండి, ఈ ప్రాణమునకు ఒక హృదయం ఉంటుంది. ఈ హృదయము ఈ ప్రాణమును కంట్రోల్ చేస్తుంటుంది. హృదయం ఒక కంట్రోల్లో ప్రాణం ఉంటుంది. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడంట? కొట్లలు విప్పి ధనధాన్యం అంతా నింపుకొని తన ప్రాణముతో ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, విస్తారమైన ధననిధి నీకున్నది, నీవు తినుము, త్రాగుము, సుఖించుమని ఎవరితో చెప్పినాడు? పక్వంతో చెప్పిండా? ఎవరితో చెప్పిండు? తన ప్రాణము చెప్పుకుంటున్నాడు. దేవుడేమన్నాడు? ఓరే వెర్రివాడా, ఈరోజే నీ ప్రాణము పోబోతుందిరా. ఏమండి, ఇంకా ఈ హృదయం ఒక సంగతి చూద్దాం. ఈ ప్రాణము ఎవరి కంట్రోల్లో ఉంటుందని చెప్పాను? హృదయము ఒక కంట్రోల్లో ఉంటుంది. మత్తయి సువార్త 23:25. అయ్యో వేశ్యదారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. ఏం చేస్తున్నారంట మానవులు? గిన్నెయు పళ్ళెం అంటే ఏంటి? మానవుల యొక్క శరీరం అని గుర్తుపెట్టుకోండి. ఈ గిన్నె పళ్ళెం అంటే నిజంగా ఆ గిన్నె పళ్ళెం గురించి మాట్లాడతలేదు, శరీరం అనే గిన్నె పళ్ళెం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థం ఏంటంటే, ఏం చేస్తారంట మానవులు? పైన కడుక్కుంటారంట. ఏం చేస్తారు? పైగా తోమి మంచిగా నీట్గా పెట్టుకుంటారు. శరీరమును ఏం చేస్తారు? అందరూ మంచి సబ్బుతోని, కొందరు అయితే నానబెట్టుకుంటారంట అర్ధగంట. అమెరికా దేశాల్లో పోతే ఏమంటే నెలకు ఒకసారి ఒక అర్ధగంట బాత్ టబ్లో నానబెట్టుకొని శరీరమును మంచిగా రుద్ది కడుక్కొని మంచి సోపులు వాడుకొని ఈ శరీరమునకు మంచి సెంటులు వాడుకొని ఉంటారు. కానీ లోపట ఏముంటుంది? కుళ్ళు, కామము, వ్యభిచారము, దొంగతనము, ద్వేషము, ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? లోపట. ఎక్కడ ఉంటుంది లోపట అంటే హృదయములో ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమంటాడు? ఓరే వెర్రివాడా, నీ శరీరమును బాహ్యంగా శుద్ధి చేసుకుంటున్నావు కానీ నీ హృదయంలో ఏముందో ఒకసారి చూడరా. అది కుళ్ళుతోనూ, దోపుతోనూ, అజితేంద్రియంతోనూ, చెడ్డవాటితోనూ నిండి ఉన్నాయి. మొదటిగా వాటిని నువ్వేం చేసుకోవాలి? లోపట శుద్ధి చేసుకో, హృదయాన్ని శుద్ధి చేసుకో అంటున్నాను. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 15:18-19 చూడండి. 15
18-19 మత్తయి సువార్త. లోపట నుండి బయటికి వచ్చినవి. లోపట నుండి అంటే ఇక్కడ హృదయము నుండి బయటికి వచ్చేవి. హృదయములో నుండి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవి బయటకు వచ్చి మనం తిడతామే, తిట్టులు, బూతు మాటలు, ఇతరులను వెక్కిరిస్తామే, ఇతరులను ద్వేషిస్తామే, ఇతరులను హింసిస్తామే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుండి వస్తున్నాయి. హృదయములో నుండి అంటే వాటి ఒక కేంద్ర స్థానం ఎడుంది? చెడ్డవాటికి కర్మాగారం, ఫ్యాక్టరీ. చెడువాటి ఒక ఫ్యాక్టరీ ఎక్కడుంది? మానవుని ఒక హృదయమే దాని ఒక ఫ్యాక్టరీ అని అనుకోండి. ఇవి మనుష్యుని అపవిత్రపరుస్తున్నది. ఏం చేస్తున్నాయంటే ఇది హృదయములో నుండి వచ్చేవి మనుషుని అపవిత్రపరుస్తున్నాయా? మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యము, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఏమంటే అన్నిటిని దాచిపెట్టుకున్నాం మనం పైనేమో తెల్ల షర్ట్ వేసుకున్నాం. ఏమండి, నా గురించి చెప్తున్నాను. తెల్ల షర్ట్ వేసుకుని తెల్లగా దేవదూతలాగా కనపడుతుంది ఈరోజు జేమ్స్ బ్రదర్. కానీ లోపట ఏముంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిజంగా అనుకున్నారు మళ్ళా. మీకు తెలియదు, నాకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఏమండి, తెలుసు కదా. అంటే ఏమంటున్నాడు? హృదయములో చెడు ఉండకుండా హృదయమును పవిత్రంగా పెట్టుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే హృదయములోనే చెడు అంతా కూడా ఎక్కడుంది? హృదయములో ఉంది. శరీర శుద్ధి ఇంపార్టెంటే, శరీర శుద్ధి కన్నా ఏమో శుద్ధి? హృదయ శుద్ధి మరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఆ తర్వాత ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనము. ప్రసంగి 9:3. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరగవాటినన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనం ఉండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇది దుఃఖకరమే. ఏముందంటండి నరుల హృదయములో? ఏమంటున్నాడు ప్రసంగి? జ్ఞాని అయిన ప్రసంగి ఎందుకు కనుక్కున్నాడు ఆయన? నరుల హృదయం ఏంతో నిండి ఉందంట? చెడుతనముతో నిండి ఉందంట. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయంలో ఏముందంట? వెర్రితనముతో నిండి ఉందంట. మరి జాగ్రత్తగా ఉండండి. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ హృదయ శుద్ధి అవసరం. ఈ హృదయ శుద్ధి ఎలా చేయబడుతుంది ఇది కూడా చెప్పాలి కదా. హృదయ శుద్ధి అవసరం అని చెప్పాను, కానీ ఈ హృదయం ఎలా క్లీన్ చేసుకోవాలో అది కూడా చెప్పే బాధ్యత ఉంది కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. ఎంత గొప్ప మాట చూడండి. హృదయ శుద్ధి మనకుంటే దేవుణ్ణి కూడా మనము చూడగలుగుతాం. మరి కీర్తనలు 119:11 ఏముంది? మీకు నోటిలో ఉంటే చెప్పేయచ్చు. 119:11 చెప్పండి, గట్టిగా చెప్పండి అందరికీ. యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకొందరు? నీ వాక్యము చేతనే కదా. ఏమండి, ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యం ఉందో వారు ఏం చేస్తారంట? తన ఒక నడతను శుద్ధిపరచుకుందురు. 37వ కీర్తన 31వ వచనం చూడండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. ఎవరి హృదయములో అయితే వారి దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యము వారి హృదయములో ఉందో వారి అడుగులంట జారబట. ఏమండి,
ఎగ్జాంపుల్ కూడా చెప్పనా? ఒక అందమైన అబ్బాయి పోతున్నాడు అనుకో, ఎప్పుడు లేడీ ఉల్టా చెప్తూ ఉంటాం. ఒక అందమైన అబ్బాయి పోతున్నాడు అనుకో, ఓ అబ్బాయి ఎంత బాగున్నాడు అని ఒక చెడు హృదయంలో పుడుతుంది. అదే పురుషునికైతే ఒక స్త్రీని చూస్తే మోహిస్తాడు, అబ్బా ఎంత బాగుందో ఈ స్త్రీ అని మోహించే గుణం వస్తుంటుంది. కానీ వారి హృదయములో దేవుని వాక్యం ఉంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూచేవాడు ఆమెతో పాపము చేసినట్టే అని ఆ వాక్యము వారి హృదయములో ఉంటే వారు ఏం చేస్తారు? వారు దాన్ని కట్ చేస్తారు. ఒక అందమైన స్త్రీని చూస్తే వారు చూసే చూపు వేరే ఉంటుంది. ఒకవేళ చూస్తారేమో వారు ఏమనుకుంటారంటే దేవుడు ఈమెకి ఎంత అందాన్ని ఇచ్చాడని అనుకుంటారు. కానీ వారు మోహముతో చూడరు, పాపము నుంచి తప్పించుకుంటారు. వారి అడుగులో జారకుండా కాపాడేదేంటి? దేవుని ఒక వాక్యము. 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏమండి? దేవుని వాక్యం అంట మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. అంటే దేవుని వాక్యం ఏం చూపెడుతుంది? ఏ దారిలో నువ్వు నడవాలనో, ఏ దారిలో నీవు నడవకూడదు, ఏ దారిలో ముళ్ళున్నాయో, ఏ దారిలో రాళ్ళున్నాయో, ఏ దారిలో నీకు ప్రమాదము పొంచి ఉందో అదేం చేస్తుంది? ఈ వాక్యం అనేది చూపెడుతుంది. అపవిత్రమైనది పాపాన్ని ఏం చేస్తుంది? ఈ వాక్యము చూపెడుతుంది. ఇదిగో ఇది తప్పు, ఈ దారిలో నువ్వు వెళితే నరకానికి వెళతావు అని నేను జాగ్రత్త పరుస్తుంటుంది దేవుని వాక్యము. అది మన పాదములకు దీపమైంది, మన త్రోవకు వెలుగునై ఉంది. మనం ఏ దారిలో నడవలనో నీతియుక్తమైన మార్గములో పరిశుద్ధంగా పవిత్రంగా ప్రేమించే మనసు కలిగి, మరి అందరినీ గౌరవముతో చూసే మనసు కలిగి మరి నడిపించే మార్గము దేవుని మార్గము, దేవుని వాక్యమై ఉన్నది. గనుక ఈ హృదయాన్ని ఏం శుద్ధి చేస్తుంది? ఇప్పుడు దేవుని ఒక వాక్యమే. ఆ తర్వాత మూడవ విషయానికి వచ్చినప్పుడు ఏముంది? మూడోది ఏ విధంగా ఏముంది? మానవులో శరీర శుద్ధి, మనస్సు శుద్ధి, ప్రాణశుద్ధి, హృదయ శుద్ధి అయిపోయింది. ఆత్మశుద్ధి. ఏమండి? ఆత్మశుద్ధి. 1 కొరింథీ పత్రిక 3:16 మనకు అంత బై హార్టెడ్ ఇవన్నీ తెలిసే కదా మనకు. ఏముంది అక్కడ? మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరగరా? కరెక్ట్ చెప్పండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఏమండి? ఈ నిలయం ఎవరిది? దేవునిది. ఎవరున్నారు ఇందులో? దేవుడే ఉన్నాడు. దేవుని ఆత్మ ఇక్కడ నివసిస్తుంది. ఇందులో మనం చెత్త చెదారము, పాపము, అజ్ఞానముతో ఈ శరీరాన్ని నింపితే ఏం చేస్తాడంటే దేవుడు దీన్ని అగ్నిగుండంలో పాడు చేస్తాడట. పాడు చేయడం అంటే అగ్నిగుండంలో వేస్తాడన్నట్టు అర్థం. ఈ ఆలయాన్ని నువ్వు ఇక్కడ, ఇది ఇచ్చింది దేవుని ఒక గృహము. ఈ శరీరము దేవుని గృహము. ఇందులో దేవుని ఆత్మ నివసిస్తుంది. ఈ దేవుని ఆత్మ నివసించే చోటులో నీవు ఈ లోకంలో ఉండే పాపాన్ని వేస్తే దేవుడు ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి నరకములో పడవేస్తాడు. గనుక ఈ ఆత్మ ఎంతో శుద్ధిగా ఉండాల్సింది. ఈ ఆత్మ ఎవరి కంట్రోల్లో ఉందంటే, ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుని కంట్రోల్లో ఉందా? మనస్సాక్షి. ఏమండి? మా శరీరం ఎవరి కంట్రోల్లో ఉంది? మనస్సు యొక్క కంట్రోల్లో ఉంది. ప్రాణం ఎవరి కంట్రోల్లో ఉంది? హృదయం యొక్క కంట్రోల్లో ఉంది. అలాగనే ఆత్మ ఎవరి కంట్రోల్లో ఉందంటే మనస్సాక్షి యొక్క కంట్రోల్లో ఉంది. రోమాపత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను
వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును. తమ ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. చాలామందికి అర్థం కాదు, కానీ ఈ విషయం ఏంటంటే మనమందరము ఏం విన్నాము? యేసుక్రీస్తు సువార్తను విని ఉన్నాం. మనమందరము పాపులమని తెలుసుకున్నాం. మన ప్రాణాత్మ దేహంలో పాపము ప్రవేశించింది. ఈ పాపానికి వచ్చే జీతము మరణము, అగ్నిగుండంలో పడి నశించిపోతామని మనకు తెలుసు. అందుకే మనం సువార్తను విన్నాము. యేసుక్రీస్తు మీ స్థానానికి వచ్చి మీ కొరకు ఆయన మరణించి మీకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకున్నాడనే సువార్తను మనం విని ఏమైపోయామో, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆ రక్తము ద్వారా కడుక్కొని మనము ఆయనలో కొనసాగుతున్నాం. మనం చచ్చిపోతే పరలోకానికి వెళ్తామని నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తుని తెలుసుకోకుండా చాలామంది చచ్చిపోయారు. ఏమండి, యేసుక్రీస్తు సువార్త వినకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు గురించి వినకుండా చనిపోతున్నవారు ఉన్నారు, చనిపోయేవారు కూడా ఉన్నారు. వారి సంగతి ఏంటి? వారిని కూడా దేవుడు తీర్పు దినాన లేపుతాడు కదా, లేపి నిలబెడతాడు కదా. అప్పుడు వారు ఏమంటారు? ప్రభువా, నీవు ఉన్నావనే సంగతి మాకు తెలియదు, మా పాపముల నిమిత్తం నువ్వు చచ్చిపోయిన సంగతి మాకు తెలియదు, మా పాపముల నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తం చేసిన సంగతి మేమెప్పుడు విననే లేదు, కాబట్టి మేము నిర్దోషులము, మమ్మలను పరలోకానికి పంపిమని అడుగుతారు. అడుగుతారా? అడుగుతారా? అడుగుతారండి. యేసు ప్రభు గురించి తెలియనప్పుడు తెలియదని చెప్తారు కదా. మాకు తెలియదు, ఇది తప్పు ఇది పాపము, తెలియకుండా మేము చేశాము, నీవు ఉన్నవని సంగతి తెలియదు, ఉంటే మేము కూడా విశ్వాసులం అయిపోతుంటిమి, నిన్ను అంగీకరిస్తుంటిమి, పరలోకం చేర్చు, తెలియకుండా అయిపోయింది, మమ్మల్ని పరలోకానికి పంపించమని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిలో ఉండే మనస్సాక్షిని బట్టి వారికి తీర్పు తీరుస్తాడు. ఆ రోజు ఆ మనస్సాక్షి ఏం చెప్తుందంటే, వచ్చి ఆ మనస్సాక్షి ప్రతి మానవునికి ఏం చెప్తుందంటే, ఈ సర్వ సృష్టిని సృష్టించినవాడు ఒకడై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనను వెదుకు, ఆయనను తెలుసుకో, ఆయన ద్వారా రక్షింపబడు అని ఈ మనస్సాక్షి ప్రతి మానవునిలో పనిచేస్తూ ఉంటుంది. ప్రతి మానవునికి తెలుసు, ఈ సమస్త సృష్టి నన్ను నిర్మించిన వాడు ఒక దేవుడు ఉన్నాడని, ఆయనను వెదికే బాధ్యత ఉన్నదని ఈ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. నీకెలా తెలుసు బ్రదర్ అంటే, నాకు చెప్పింది. నేను ఒకప్పుడు దేవుళ్ళకి విశ్వాసం ఉంచేవాడిని కాదు. నేను పైన డాబా మీద పండుకొని రాత్రి ఆకాశమును చూసేవాడిని. ఆకాశమును చూసినప్పుడు ఆకాశంలో ఉండే ఆ భయంకరమైన ఒక డార్క్నెస్ని, అంధకారమును చూసి, అంధకారంలో ఉండే ఆ నక్షత్రములన్నిటిని చూసి, అరే వీటిని ఎవరు చేశారా, ఇంతింత పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, అసంఖ్యకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకటి కూడా పడిపోకుండా ఎవరు పట్టుకొని ఉన్నారా అంటే, నా మనస్సాక్షి ఏం చెప్తుందంటే, వీటి వెనుక ఒక దేవుడు ఉన్నాడు, ఆ హస్తమే వీటిని అన్నిటిని కంట్రోల్ చేస్తుందిరా అని చెప్పేది. యేసు ప్రభు అప్పుడు తెలియదు నాకు, ఏదో అందరు దేవుడు అని తెలుసు, కానీ ఇంత డీప్గా తెలిసేది కాదు. నా మనస్సాక్షి మాట్లాడేది, ఒక నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయనను తెలుసుకో అనేది. ఏమండి, ప్రతి మానవునికి ఆ మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటుంది. ఆ దేవుడిని వెతకవలసిన బాధ్యత ఆ మానవునికి ఉంది. అదేవిధంగా ఆ మనస్సాక్షి మనకు చెప్తుంటుంది, వ్యభిచారము చేయకు, నరహత్య చేయకు, పాపము చేయకు, ఇతరులను ద్వేషించకు, ఇతరులను ఆశించకొని ఈ మనస్సాక్షి పాపము చేసే ప్రతి వాని దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. మనకు కూడా మాట్లాడదా? ఏదైనా అబద్ధం ఆడామనుకో మన మనస్సాక్షి ఏమంటారు, అరే అలా మాట్లాడకూడదు, చేసే కాకుండా అంటే మనం ఏమంటాం, ఇప్పుడు కొద్దిసేపు ఉండవు. ఆ మనస్సాక్షిని అణిచివేసి మనం ఏం చేస్తాము, మన కోరికలను నెరవేర్చుకుంటాం. ఆ తీర్పు దినాన ఆ మనస్సాక్షి ఏం చెప్తుంది,
ఆ రోజు గద్దించాను ప్రభువా, వీడికి చెప్పాను నేను, దేవుడు ఉన్నాడు, నమ్ముకో అయ్యా, విగ్రహాలను పూజించకు, విగ్రహాలు ఉట్టివే అని చెప్పాను, వీడు వినలేదు. వ్యభిచారం చెయ్యకని చెప్పాను, వీడు వినలేడు. దొంగతనం చెయ్యొద్దని చెప్పాను, వీడు నన్ను గద్దించాడు. మనస్సాక్షి ఉండు అన్నాడు, వీడు చేశాడు ప్రభు. అంటే ఆవిడేమంటాడు దేవుడు, పోనాయన విన్నావు కదా, నీలో నేను, నీవు పాపం చేయకూడదు, నీవు నన్ను వెతకాలని నీలో మనస్సాక్షిని పెట్టాను, ఆ మనస్సాక్షిని నువ్వు గద్దించావు, కాబట్టి నీ మనస్సాక్షిని బట్టి నీకు తీర్పు తీర్చుచున్నానని దేవుడు అనబోతున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. పడిపోతున్నాయి. హెబ్రీ పత్రిక 9:14. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏమండి, యేసుక్రీస్తు రక్తము ఏం చేసి హృదయాన్ని శుద్ధిపరచగలదు. యేసుక్రీస్తు రక్తము నీ మనసును శుద్ధిపరచగలదు. యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేయగలదు. యేసుక్రీస్తు రక్తము ఎంటైర్ ఈ యొక్క శరీరమును శుద్ధిపరచగలదు అని మనము తెలుసుకుంటున్నాం. 1 తిమోతి 1:5 చూద్దాం. చాలమ్మా, ఏం కావాలంటే చదువు. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎంత మంచి మాట చెప్పాడండి. నేను చెప్పాడు 1 తిమోతి 1. ఏమండి, ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మంచి మనస్సాక్షి. ఏమండి, మంచి మనస్సాక్షి, పవిత్ర హృదయం అన్నాడు, మంచి మనస్సాక్షి అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, మన శరీరంలో అన్నిటికన్నా సున్నితమైన పార్ట్ ఏది? మన కన్ను. ఏమండి, అన్నిటికన్నా సున్నితమైన భాగం పార్ట్ ఏదంటే మన కన్ను. మన కంటిలో ఒక చిన్న నులిసేసుకోండి, చిన్న రాయి ఊరుకుంటుంది. ఆ కన్ను ఏం చేస్తుంది? దాన్ని తీసేసే వరకు ఏడుస్తూనే ఉంటుంది. దాన్ని తీసేసే వరకు నిన్ను ఎక్కడ కూర్చొనియదు, నిలబడనియదు, ఇట్ అనుకుంటూనే ఉంటావు. అట్లనే మన శరీరంలో సున్నిహితమైనది ఏదంటే మన శరీరం లోపట, బయట కన్ను, లోపట అంటే ఒక చిన్న ఇసుక కంటిలో ప్రవేశిస్తే ఈ కన్ను ఎంత మాత్రమో ఒప్పుకోదు, దాన్ని తీసివేసేదాకా ఏడుస్తూనే ఉంటుంది. అట్లనే ఈ శరీరంలో మనస్సాక్షి చేసే పని అది. మనస్సాక్షి ఏం చేస్తుంది? ఏ చెడు నీ శరీరంలో ప్రవేశించినా, నీ మనసులో ప్రవేశించినా, నీ హృదయములో ఉండినా ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తుంది. దొంగతనం చెయ్యాలనుకుంటున్నా, మనసులో అనుకుంటున్నా, కానీ మనస్సాక్షి ఇక్కడ పని మొదలు పెడుతుంది. తప్పురా, అట్లా చేయకూడదు అంటదా? లేకపోతే చేసినాక అంటదా? ఎవరినైనా ఈరోజు బాగా తిట్టాలనుకుంటాం మనం. ఎవరి మీద కోపం వచ్చి ఈరోజు దాని పని చూస్తా అనుకుంటారు మీరు. కానీ నీ మనస్సాక్షి తిట్టినాక అంటదా? అలా చేసేది లేకుండా అంటదా? ముందే తప్పు. అలా మనస్సాక్షి చేసే పని ఎట్లా? మన కన్ను ఒక చెడుని ప్రవేశిస్తే ఏడుస్తుందో, మనస్సాక్షి కంటి కంటే సున్నిహితముగా ఉండి ఏం చేస్తుంది? అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అది మనస్సాక్షి మన శరీరానికి దేవుడు పెట్టిన దీపం అంట. దీపము
ఎటువంటి పాపం అందులో ప్రవేశించకుండా కాపాడే దీపములాగా మనస్సాక్షి పనిచేస్తూ ఉంది. కనుక మనస్సాక్షిని ఎట్లా పెట్టుకోవాలి? పవిత్రంగా అన్నాడా? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే మనస్సాక్షి కూడా చెడిపోతుంది. కొన్నిసార్లు మనస్సాక్షి కూడా చెడిపోతుంది. ఎలా చెడిపోతుందో చెప్తాను. 4:3 చదవండి. ఇదే తిమోతి 4:3. అబద్ధికులు సరే అరటే అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. చాలమ్మా మనకు ఏనట ఈ మనస్సాక్షి వాత వేయబడుతుంది. మనస్సాక్షి చాలా సున్నితమైంది, దీపము వంటిదే. ఈ మనస్సాక్షి ప్రతి నువ్వు చేసే తప్పుని హెచ్చరిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ మనస్సాక్షి మాట వినకుండా మనస్సాక్షి గద్దించిన ఉండు మనస్సాక్షి ఉండు, కొంచెం నన్ను చేయని, కొంచెం నన్ను అని మనము పాపపు పనులు చేస్తూ ఉన్నప్పుడు, మనస్సాక్షి మాటను వినకుండా మనం చేస్తున్నప్పుడు ఈ మనస్సాక్షి వాత వేయబడుతుందంట. ఏమేయబడుతుందంట? వాత. మీ శరీరం పైన ఏమైనా మంచిగా చువ్వను కాల్చుకొని ఇట్లా పెట్టుకొని 15 రోజులు అయిపోతే అది ఆరిపోయినాక గాయము ఎక్కడైతే మీరు వాత పెట్టుకున్నారో అక్కడ గిల్లండి. వింటున్నారా? చేస్తారా? మాకేం అవసరం బదరు, నీకు పిచ్చి, నువ్వు పెట్టుకో, మేమెందుకు పెట్టుకోవాలి అంటే, మీకు అర్థం అవ్వాలంటే, ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చెప్తున్నాను. ఏం చేయాలి? చువ్వను మంచిగా లేకుంటే ఎక్కడైనా కాలి ఉంటుంది కదా మీ శరీరంలో, ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడో కాలి ఉంటుంది కదా, అక్కడ బాగా గిల్లుకోండి. ఏమవుతుంది? స్పర్శ ఉండదు, అక్కడ స్పర్శ ఉండదు. ఎందుకు? ఆ చర్మము వాత వేయబడింది. ఒకవేళ మనలో ఎవరికైనా కుష్ఠరోగం వచ్చింది అనుకోండి, కుష్ఠరోగం ఏడొస్తుంది? వేళ్ళకు వస్తుంది కదా. వేళ్ళలో ఒక పిన్ను తీసుకొని గుచ్చుకోండి, ఏమవుతుంది? ఏం కాదు, స్పర్శ ఉండదు, మీకేం నొప్పి తెలియదు, ఈజీగా గుచ్చుకోవచ్చు మీరు. ఏమైంది? అది చెడిపోయింది అన్నట్టు, వాత వేయబడింది. మనస్సాక్షి గద్దించినప్పుడు మీరు వినకపోతే ఏమవుతుంది? మీ మనస్సాక్షి వాత వేయబడిపోతుంది. ఇది చాలామంది క్రిమినల్స్ పెద్ద పెద్ద క్రైమ్స్ చేస్తుంటారు కదా. మనం అప్పుడప్పుడు ఒక చీమను చంపాలనో, మనం ఒక చిన్న పురుగునో, ఒక చిన్న ప్రాణిని చంపాలన్నా మనం ఏమనుకుంటాం? వద్దురా పాపము అనుకుంటామా? కానీ వాళ్ళు మనుషులను, పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. ఎందుకు? వారి మనస్సాక్షి వాత వేయబడింది. వారి మనస్సాక్షి, వారు ఆ పాపము చేసి మనస్సాక్షి ఇప్పుడు వారిని గద్దించడము మానేసింది అన్నట్టు. మనస్సాక్షి పని చేయడం లేదు వారిలో. పైగా వారు చేసే పని నా పర్వాలేదులే చేసుకో అంటూ, అది అన్నట్టు పరిస్థితి. కనుక ఈ మనస్సాక్షి మనల్ని హెచ్చరించినప్పుడు ఏం చేయాలి మనము? మనస్సాక్షి మనల్ని హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? గమ్మగుండ్రా పోయి కొంచెంసేపు ఉండరా అన్నాలా? మనస్సాక్షి మాట వినాలి. ఓకేనా? 1 యోహాను 3:20. 1 యోహాను 3:20లో ఏముందంటే, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ఏం చేస్తాడు? హృదయము కూడా మంచి పని చేస్తుంది. ఏం చేస్తాడు దేవుడు? మన హృదయముల కంటే ఎదికడై హృదయము కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మన హృదయము మనకు చెప్తుంది, మనలో ఈ తప్పు ఉంది, ఈ పాపం ఉంది, ఈ ద్వేషం ఉంది, ఈ కల్మషము నీలో ఉంది, ఈ లోపము నీలో ఉంది అని మన మనస్సాక్షి, మన హృదయము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మోకరించి, ప్రభువా, ఈ నా హృదయములో ఈ చెడుతనం ఉంది, నా మనస్సాక్షి నాకు చెప్తుంది, దేవా నన్ను దయచేసి క్షమించు, నన్ను దీని నుంచి కాపాడు, ఈ పాపం నుంచి,
ఈ శోధన నుంచి నన్ను తప్పించు, నాకు జయం ఇవ్వు, నన్ను పవిత్రునిగా చేయమని ఏం చేయాలి? దేవుని ఎదుట ఏం చేసుకోవాలంట? నువ్వు ఒప్పుకోవాలట. ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలంట. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని ఒక కనికరము పొందును. హెబ్రీ 10:22 ఒకసారి చూద్దాం. హెబ్రీ 10:22 వాగ్దానము చేసి కాదమ్మా, 10:22 హెబ్రీ పత్రిక. కాదు, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎట్లుండాలంట? మనస్సాక్షిలో ఏముండకూడదు? కల్మషము ఉండకూడదు. ఆ తర్వాత ఏమన్నాడు? ప్రోక్షింపబడిన హృదయము, దేవుని రక్తముతో కడిగబడిన హృదయము కలిగిన క్లీన్ హార్ట్, నీట్ హార్ట్, ప్యూర్ హార్ట్. ఏమండి, ఎన్ని హార్ట్లు ఉన్నాయి? ఒకటే హార్ట్, అన్ని రకాలుగా చెప్తున్నా. క్లీన్ హార్ట్, నీట్ హార్ట్, ప్యూర్ హార్ట్. పరిశుద్ధమైన హృదయము కలిగిన వారమై, ఎట్లా? నిర్మలమైన ఉదకముతో, అంటే దేవుని వాక్యముతో, పవిత్రమైన వాక్యముతో మన శరీరములను కడుక్కొని, అంటే మన పాపములను తొలగించుకుని విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతో ఎట్లుండాలి మనకు? నేను పాపాన్ని జయించిన వాడను, నాలో డాగు లేదు, నాలో మచ్చ లేదు, నాలో నీచత్వము లేదు, నాలో దుష్టత్వము లేదు, నేను దేవుని సన్నిధానమునకు పోవడానికి అర్హుడను. ఏమండి, వింటున్నారా? డిస్టర్బ్ అవుతున్నారు, చాలామందికి బోరు కొట్టేసింది. ముగించు బ్రదర్ చాలు అంటున్నారా? ఎట్లుండాలి? ఎట్లుండాలి? ప్రోక్షింపబడిన హృదయము గలవారము, నిర్మలమైన వాక్యముతో స్నానము చేసిన శరీర గలవారమునై విశ్వాస విషయమును సంపూర్ణ నిశ్చయతో నేను నా ప్రభువు నిమిత్తము ఈ శరీరమును దాని ఇచ్చలను ఏం చేసుకున్నా? సిలువ వేసుకున్నా. నాకు ప్రభువు దగ్గర పోవడానికి నాకు అర్హత ఉంది, నేను దేవుని బిడ్డను అనే విశ్వాసముతో దేవుని సన్నిధానమునకు పోయే ధైర్యము కలిగి ఏం కావాలి? మనము దేవుని సన్నిధానములోకి వెళ్ళమంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులుగా చేసుకొందుము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక. ఏ వాగ్దానములు? దేవుని సన్నిధానమునకు మనము చేరబోతున్నాము, దేవుని బిడ్డలుగా ఉండబోతున్నాము అనే వాగ్దానములు మనకున్నాయి కనుక మనం ఏం చేయాలా? దేవుని భయముతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి మనకు? దేవుని భయము మనలో ఉండాలి. మనం చేసే ప్రతి క్రియ, మనం మాట్లాడే ప్రతి మాట, మనము చూసే ప్రతి చూపు మన దేవుడు చూస్తూ ఉన్నాడని భయము మనలో ఉండి ఏముండాలి? పరిశుద్ధత సంపూర్తి చేసుకొచ్చు, పరిశుద్ధంగా జీవించచ్చు, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి ఏం చేసుకుంటుండాలి? మనము పవిత్రులుగా చేసుకుంటూ ఉండాలి. ఎప్పటిదప్పుడే కడుక్కుంటూ ఉండాలి. మన శరీరం ఏం చేస్తాం? మైల అంటుకుంటే ఏం చేస్తాం? ఈరోజు స్నానం చేసి వచ్చినాం అందరము, ఏదో బురద అంటుకునింది,
అరే ఇప్పుడే కదా స్నానం చేస్తాను, మళ్ళీ రేపు స్నానం చేస్తానులే అప్పుడు కడుక్కుంటామంటారా? ఏం చేస్తాం? ఎప్పటిది అప్పుడే అని అప్పటిదప్పుడే కడుక్కున్నట్టుగా ఈ ప్రతి పాపమును కూడా ఏం చేసుకోవాలా? ఇన్స్టెంట్గా మనము కడుక్కొని ప్రభువుకి పరిశుద్ధంగా మనం కొనసాగాలి. ఎట్లా చేసుకోవాలి? మన శరీరమును, ప్రాణమును, ఆత్మను మన ప్రభు రాకడ వరకు ఎట్లా ఉంచుకోవాలి? నిందారహితముగా మనం కాపాడుకోవాలి, ఉంచుకోవాలి. ప్రభువు సన్నిధానమునకు మనమందరము చేరాలి. మోకరించుదాం, బలలో పాల్గొందాం. బలలో